అక్కడ నిద్రిస్తున్న పాండవుల పిల్లలు ఉప పాండవులు. పిల్లలు ఏం తెలుసు, ఏం పాపం చేశారు? కాని అశ్వత్థాముడి కోపం అంధం. ఆ చిన్నారుల్ని అతడు ఒక్కొక్కరిగా హతమార్చేశాడు. ఉదయానికి వార్త విని అర్జునుడు రగిలిపోయాడు. కృష్ణుడితో కలిసి అశ్వత్థాముడిని ఎదిరించాడు. అశ్వత్థాముడిపై కృష్ణుని శాపం. అర్జునుడు అతన్ని ఓడించాడు. కృష్ణుడు దివ్యదృష్టితో అక్కడికే వచ్చాడు. అశ్వత్థాముడు చేసిన పాపం ఎవ్వరూ క్షమించలేని పాపం. పిల్లల సంహారం. కృష్ణుడు కఠినంగా అన్నాడు, అశ్వత్థామ, నీ మణిని నుదుటి నుండి తీసుకుంటాను. ఈ రోజు నుండి నీవు శాశ్వత జీవి, కాని అమరత్వం కాదు. శాపం. నీ గాయాలు ఎప్పటికీ మానవు. రక్తం ఎల్లప్పుడూ కారుతూ ఉంటుంది. ప్రతిరోజు మరణించేలా. కాని చావు రాదు. ప్రళయం వచ్చే వరకు.